ఇక బయలుదేరండి. సార్ 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 ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందిరా. 2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాపు టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాపు టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బొక్క. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగడిచ్చి 6000లో 1000 రూపాయలు కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా. అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. నీకు పిల్లలుంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచడు. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను. కస్టమర్ ఒక్కతే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కదరా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడు పని బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య వెలుగు సంవత్సరాలకు నన్ను లాగద్దు. నీకు లేట్ వయసులో ఇంకా ఆలోచనలు అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? మడిచిపెట్టుకో. సంచిలో పట్టేది మాత్రం తప్పు. దేని పడితే దాన్ని తొప్పి నన్ను తప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా
అది అంతే. అది ఓకే. తోసేస్తా. ఇస్త్రీ పెట్టే. ఏంట్రా ఎంత? 5,000. దానికి కూడా ఈరోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఊరే, దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అర్థం మాత్రం నొక్కే, అనుమానం రాదు. పట్టుకుంటారా రే? చీకట్లో చేరి కొంపల్లో దూరి గొల్లాలే పెట్టి సరికే సద్దు ఈ కూరల పొట్ట ఆ చీపుర కట్ట వదలక రాదేన్ని జంపైపో. గల్లా పెట్టే గల్లంతైతే గుంటూరంతా ఖల్లాసే, మందులు కొట్టే చిల్లర కొట్టే గలగలలాడించే, చుట్టూ చూసి సంచే మూసి మూటే కట్టి లాగించే, సైకిల్ బెల్లే ట్రింగ్ ట్రింగ్ అంటే రన్నింగ్ మొదలెట్టే. ఏముందిరా అక్కడ? ఆగనా, ఇక్కడెక్కడ ఉంటాయి డబ్బాలు. ఏం డబ్బాలరా? నిరోధ ప్యాకెట్లు. డబ్బాలు తోసేకరా, మళ్ళీ పోలీస్ దాకా వెళ్తున్న విషయం. ఊరుకోనా, నువ్వు నీ చేస్తావు. ఏమనిస్తాడు పోలీస్ కంప్లైంట్? నిరోధ ప్యాకెట్లు పోయి నేను ఇస్తాడేంటి? కరెక్టే కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి రోయ్. అవును, మీ ఇంట్లో అమ్మాయి ఎవరు? మా పిన్ని కూతురు, నా చెల్లి. ఎందుకు? ఏం లేదు, మొన్న మీ ఇంట్లో కనిపిస్తాను. దాని జోలికెళ్ళకు, వాళ్ళది కడప. దాని బాబుకి తెలిసిందంటే నిన్ను బండ్రాయితో తలబద్దలు కూడా చంపేస్తాడు. నాకేం పని, ఊరికైనా అడిగాను. సార్, ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా, మన ఫ్యామిలీ. పంచుడు పనికి పని. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటామేంట్రా, 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. సార్ 3, 3, 6, 3, 9 సార్. చేద్దాం, ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో, చిల్లర సౌండ్ మార్చయ్యరా, నోటుల కట్టపట్టేయరా, నిన్నింకెవడు ఆపేదిరా, నువ్వే కింగరా. పకడు శబ్దాలని, మారు సిగ్నల్స్ ని నీ రింగ్ టోన్ చేసేయరా, దిల్ చక్కాసరా. చిల్లర సౌండ్ మార్చయ్యరా, నోటుల కట్టపట్టేయరా, నిన్నింకెవడు ఆపేదిరా, నువ్వే కింగరా.
పకడో పకడో శబ్దాలని మారో మారో సిగ్నల్స్ ని నీ రింగ్ టోన్ చేసేరా దిల్ చక్కాసరా గల్లా పెట్టే గల్లంతైతే గుంటూరంతా కల్లాసే మందులు కొట్టే చిల్లర పొట్టే గలగలలాడించే చుట్టూ చూసి సంచే మూసి మూటే గట్టి లాగించే సైకిల్ బెల్లే ట్రింగ్ ట్రింగ్ అంటే రన్నింగ్ మొదలెట్టే నీకో మంచి వెలుగునిస్తానని చెయ్యి పట్టుకుని గడప దాటించాడు. లోకం ఏంటో చూపించాడు. సుఖాన్నిచ్చాడు, సంతోషాన్ని పెంచాడు. చివరికి చీకటి గదిలో వదిలేసి ఒంటరిదాని చేసి వెళ్ళిపోయాడు. బొంగేం కాదు, బొచ్చాడు చూసాం. ముందు నువ్వే పంపు. వరుదిని అమ్మా, దీనికి అన్నీ తెలుసురా.